వెల్కమ్ టు అగ్మాక్స్. అధిక సాంద్రత లేదా హెచ్డిపిఎస్ పద్ధతిలో ప్రత్తి సాగు అంటే ఒకే విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు పెంచి అధిక దిగుబడి సాధించే విధానం. సాధారణంగా ప్రత్తి సాగులో వరుసల మధ్య 120 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరం ఉంచి ఎకరాకు 2 నుంచి 3 ప్యాకెట్ల విత్తనాన్ని వాడతారు. ఈ విధానంలో ఒక ఎకరా పొలంలో సుమారు 5,556 మొక్కలు మాత్రమే నాటుకోవచ్చు. కానీ హెచ్డిపిఎస్ పద్ధతిలో వరుసల మధ్య 90 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల అంతరం ఉంచుతారు. దీనివల్ల ఎకరాకు 5 నుంచి 6 ప్యాకెట్ల విత్తన మోతాదులో సుమారు 29,629 మొక్కలు నాటుకోవచ్చు. ఈ పద్ధతికి తక్కువ పంటకాలం అంటే 150 రోజుల కంటే తక్కువ ఏకకాలిక పరిపక్వత కలిగి ఒత్తుగా పెరిగే ప్రతి వెరైటీలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. పంటకాలం తక్కువగా ఉండటం వల్ల పంట చివరి దశలో వచ్చే చీడపీడల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే మొక్కల సంఖ్య ఎక్కువగా ఉండడంతో దిగుబడి పెరుగుతుంది. ఏకకాలిక పరిపక్వత ఉండడం వల్ల పంట కోత ఒకేసారి చేయవచ్చు కాబట్టి కోత ఖర్చు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఎర్రటి మరియు తేలికపాటి నేలల్లో వర్షాధార పంటగా ప్రత్తిని సాగు చేయడానికి హెచ్డిపిఎస్ పద్ధతి చాలా అనువైనదిగా ఉంటుంది. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తున్నప్పుడు పెరుగుదల నియంత్రణ చర్యలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సాధారణ పద్ధతిలో మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలు స్వేచ్ఛగా పెరిగి పూత, కాయలు బాగా ఏర్పడతాయి. కానీ అధిక సాంద్రత పద్ధతిలో మొక్కల మధ్య దూరం కేవలం 15 సెంటీమీటర్లు, వరుసల మధ్య 90 సెంటీమీటర్లు మాత్రమే ఉండటం వల్ల మొక్కల కొమ్మలు ఒకదానితో ఒకటి కలిసిపోయి దీనివల్ల సూర్యరశ్మి సరిగ్గా అందక పూత, కాయ ఏర్పడటంలో ఇబ్బందులు వస్తాయి. అలాగే నాణ్యత లేని కాయలు ఏర్పడటం, మొక్కలు గుబురుగా పెరగడం వల్ల చీడపీడల సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలను తగ్గించడానికి తప్పనిసరిగా పెరుగుదల నియంత్రణ చర్యలు తీసుకోవాలి. ఇక్కడ పెరుగుదల నియంత్రణ చర్యలు అనగా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వాడటం అని అర్థం. ఇలా చేస్తే మొక్కలు అతిగా ఎత్తుగా పెరగకుండా పూత మరియు కాయలు బాగా ఏర్పడటం, పంట ఏకకాలంలో పక్వానికి వస్తుంది. అందుకే హెచ్డిపిఎస్ పద్ధతిలో ప్రత్తి సాగు చేసే రైతులు పెరుగుదల నియంత్రణపై సరైన అవగాహన పెంచుకొని వాటిని పాటిస్తే అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. మొక్కల అధిక దిగుబడులను నియంత్రించడానికి మరియు మొదటగా ఏర్పడిన కాయలను నిలుపుకోవడానికి మెపిక్వాట్ క్లోరైడ్ వంటి పెరుగుదల నియంత్రకాన్ని పంట వివిధ దశల్లో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. మొదటి విడతలో పంట వయసు 40 నుంచి 45 రోజులు ఉండి మొక్క ఎత్తు కూడా 40 నుంచి 45 సెంటీమీటర్ల వరకు ఉండడం మంచిది. ఈ దశలో పొలంలో నీటి ఎద్దడి ఉండకూడదు. అప్పుడు మెపిక్వాట్ క్లోరైడ్ను లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి ఎకరానికి మొత్తం 200 మిల్లీలీటర్ల మోతాదులో పిచికారీ చేయాలి. రెండో విడత పిచికారీని మొదటి పిచికారీ చేసిన 15 నుంచి 20 రోజుల తర్వాత లేదా పంట వయసు 55 నుంచి 65 రోజులు ఉన్నప్పుడు చేయాలి. ఈ దశలో మోతాదును కొంచెం పెంచాలి. లీటర్ నీటికి 1.2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి ఎకరానికి 250 మిల్లీలీటర్ల మోతాదులో పిచికారీ చేయాలి. మూడో విడత పిచికారీ అవసరాన్ని బట్టి చేయాలి. ముఖ్యంగా బరువు నేలల్లో, సారవంతమైన భూముల్లో లేదా అధిక వర్షపాతం వల్ల మట్టిలో తేమ ఎక్కువగా ఉండి మొక్కలు అధికంగా పెరుగుతున్నప్పుడు ఈ పిచికారీ అవసరం అవుతుంది. పంట ఎత్తు ఎక్కువగా పెరిగినప్పుడు లీటర్ నీటికి 1.2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి ఎకరాకు 250 మిల్లీలీటర్ల మోతాదులో పిచికారీ చేయాలి. ఈ విధంగా పెరుగుదల నియంత్రణ చర్యలను సరిగ్గా పాటిస్తే మొక్కలు అతిగా పెరగకుండా పూత, కాయలు బాగా ఏర్పడి మంచి దిగుబడులు పొందవచ్చు. ప్రతి పంటలో పెరుగుదల నియంత్రకాలు ఉపయోగించేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మొక్క పైభాగంలో మొదటి 5 అంతర్నాళాలు అంటే కనుపుల మధ్య దూరం
మొత్తం పొడవు 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడే 2 మరియు 3వ పిచికారీ చేయాలి. అంటే ఒక్కో అంతర్నాళం సగటున 4 సెంటీమీటర్లు ఉండాలి అన్నమాట. భూమిలో సరిపడా తేమ ఉండేలా చూసుకోవాలి. పిచికారీ చేసిన రోజు నుంచి కనీసం 10 రోజులు వర్షాభావ పరిస్థితులు ఉండకూడదు. అలాగే పంటలో పోషకాల లోపం లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మొదటి లేదా రెండవ పిచికారీ చేసిన 15 రోజుల తర్వాత మళ్ళీ పైభాగంలోని మొదటి 5 అంతర్నాళాల పొడవును గమనించాలి. అవి 20 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటే ప్రతి వారం ఒకసారి వాటి పొడవును గమనిస్తూ ఉండాలి. ఒకవేళ అంతర్నాళాల పొడవు 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తే మళ్ళీ పీజీఆర్ పిచికారీ చేయాలి. అంతర్నాళాలను తప్పుగా లెక్కిస్తే సరైన నిర్ణయం తీసుకోలేం కాబట్టి ఈ విషయంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా ఏర్పడిన పిందెలు నీటి ఎద్దడి కారణంగా రాలిపోతుంటే అటువంటి పరిస్థితుల్లో పీజీఆర్ పిచికారీ చేయరాదు. పీజీఆర్ను ఎకరాకు సుమారు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిచికారీ సమయంలో ఇందులో ఇతర మందులు అంటే పురుగు మందులు, తెగులు మందులు లేదా కలుపు మందులు కలపకూడదు. పిచికారీ చేసిన వెంటనే వర్షం పడకపోతే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే పీజీఆర్ పిచికారీ చేసిన తర్వాత కనీసం 30 రోజుల వరకు పశువులు ఆ మొక్కల ఆకులను తినకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా 90 నుంచి 100 రోజుల వయసున్న ప్రతి పంటకు పీజీఆర్ పిచికారీ చేయరాదని రైతులు గుర్తుంచుకోవాలి.